బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా ఆఫర్లు రావడంతో నిఖిల్ సీరియల్స్కు దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ ఆ రూమర్స్కు చెక్ పెడుతూ నటుడిగా తనకు జీవితాన్నిచ్చిన బుల్లితెర వైపే మొగ్గు చూపాడు. నిఖిల్ కొత్త సీరియల్పై అప్డేట్ వచ్చేసింది. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న చిన్ని సీరియల్లోకి నిఖిల్ సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. చిన్ని సీరియల్ శనివారం ఎపిసోడ్ చివర్లో నిఖిల్ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఎపిసోడ్ చివర్లో కావ్యశ్రీ స్కూల్ పిల్లలతో కలిసి బాస్కెట్బాల్ ఆడుతున్నట్లు చూపించారు. సడన్గా అక్కడికి కారులో నిఖిల్ రావడం కనిపించింది. కావ్యశ్రీ వేసిన బాల్ దూరంగా పడిపోవడంతో ఆ బాల్ను నిఖిల్ పట్టుకున్నట్లుగా చూపించారు. శనివారం ఎపిసోడ్కు నిఖిల్ ఎంట్రీ హైలైట్గా నిలవబోతున్నది. బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన తర్వాత నిఖిల్ అంగీకరించిన మొదటి సీరియల్ ఇదే కావడం గమనార్హం. అయితే నిఖిల్, కావ్య కలిపి ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీరియల్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండటం కూడా ఆ సీరియల్కు కలిసి వచ్చాయి. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్ స్పెషాలిటీ ఏమిటంటే బ్రేకప్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సీరియల్ కావడం. ఈ ట్విస్ట్ అయితే ఊహించలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నిఖిల్, కావ్యను మళ్ళీ స్క్రీన్పై చూడడం ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు. చిన్ని సీరియల్లో నిఖిల్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడా, గెస్ట్గా కనిపించనున్నాడా అన్నది మాత్రం సోమవారం రివీల్ కానుంది. ఒకవేళ ఫుల్ లెంగ్త్ రోల్ అయితే అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నది ఇంట్రెస్టింగ్గా మారింది. కావ్యశ్రీ, నిఖిల్ ఇదివరకు గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో వీరిద్దరి జోడీ ఫేమస్ అయ్యింది. ఈ సీరియల్స్ టైంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో కూడా పడ్డారు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ నిఖిల్, కావ్య జంటగా కనిపించి బుల్లితెర ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.